హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము డీమార్ట్కి వచ్చాము. ఇక్కడంతా డీమార్ట్లో నీట్గా బాగా అట్రాక్టివ్గా డెకరేషన్ చేశామంట, ఫంక్షన్ హాల్ లాగా. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాము. నేను మా మమ్మీ మా పక్కింటి అక్క వెళ్ళాము. అక్కడ ఫస్ట్లోనే అట్రాక్టివ్గా పిల్లలకి అట్రాక్ట్ అవ్వాలని ఫుల్ చాక్లెట్స్ బిస్కెట్స్ పెట్టారు. నేను మా మమ్మీని అడిగితే వద్దు, అనవసరమైనవన్నీ తీసుకోకూడదు, నీకేమన్నా అవసరం ఉంటేనే తీసుకోవాలి అనిందనమాట. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాము. అలా ముందుకు వెళ్ళి కొన్ని వంటకు సంబంధించిన కొన్ని సామాన్లు తీసుకుందాం అనేసి కొన్ని పోపు దినుసులు తీసుకున్నాను. వంటకు సంబంధించి చూస్తున్నా ఏమన్నా మర్చిపోయినానా అనేసి. అక్కడ చూస్తే పింక్ రాక్ సాల్ట్ ఉన్నింది. మళ్ళీ ఇవి చూస్తే ప్రసాదం, మన గుడిలో ప్రసాదం ఇస్తారు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ పాప చూస్తూ ఉంది ఇవి కావాలా అనేసి. సరే అనేసి ఒకటి తీసుకున్నాము. ఇవి కొంచెం ప్రసాదం బాగుంటుంది తినేకి. ఇంకా అలానే చూస్తూ ఉన్నా ఏమేమి ఉన్నాయా అనేసి. ఇంకా అలా ముందుకు వెళ్ళి ఇంగువ కావాల్సింది. ఇది మేము వంటలో ఖచ్చితంగా వేస్తామన్నమాట కొన్ని వంటలకి. అలా ఇంగువ తీసుకున్నాను. అల్లం పేస్ట్ కావాల్సిందా, అది కూడా ఒకటి తీసుకొని అలా ముందుకు వెళ్ళి అక్కడ చూస్తే కొన్ని ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయన్నమాట. పాపకి ఇచ్చి కొద్దిసేపు దాంతో ఆడుకునింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఆయిల్ వేసుకోవడానికి ఒక బాటిల్ చాలా బాగుంది స్టైలిష్గా. అది ఓపెన్ చేసి చూస్తామన్నమాట, ఏమన్నా డ్యామేజ్ వచ్చిందా ఏమనేసి. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. కాకపోతే అది గాజు నా చేతిలో ఎక్కువ రోజులు ఉండం, ఏదో రోజు పగిలిపోతుందమ్మా, నువ్వు పగిలేస్తావు అని చెప్తా ఉంది. సరేలే ఉండని, నువ్వు జాగ్రత్తగా పెట్టుకుందాం అనేసి ఓపెన్ చేసి ఒకటైతే తీసుకున్నాను. ఇంకా చూస్తూ ఉన్నాము. ఆ ప్లేట్ ఎప్పటి నుంచో అడుగుతుంది లక్కీ, ఇది కావాలి అనేసి. సరేలే అని అది తీసుకున్నా. ఇంకా తీసుకొని ఒకటి చాలు, ఎందుకు అనవసరంగా అన్నీ ఏవి చూసినా కావాలంటుంది అనేసి నేను కొనిలేదు. ఒకటైతే చాలు అని చెప్పినాను. అది బాగా ఆరెంజ్ లాగా ఉంది అనేసి చూస్తూ ఉంది ఊరికి. అది కూడా కొనిస్తుందేమో అనేసి ఎక్స్పెక్ట్ చేసింది, కానీ నేను పక్కన పెట్టేసిన. ఇక్కడ చూస్తే కూల్ డ్రింక్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అది చూసి ఒకటి నేను ఊరికే సిల్లిగా తలపైన పెడతా ఉన్నాను, నవ్వుతూ ఉంది. ఇంకా అలానే వెళ్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నాం ఏమేమి ఉన్నాయా ఏమి అనేసి. ఈ పాప అన్నీ కావాలంటుంది. అన్నీ ఎందుకు అనవసరంగా, డిమార్ట్ అంటేనే అనవసరమైన వస్తువులన్నీ తీసుకోవాలా అనిపిస్తుంది. కానీ బిల్లు చూస్తే చాలా అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఇది వేస్ట్ కదా ఎందుకు కొన్నాము అనేసి. అందుకే నేను ముందు నుంచే జాగ్రత్తగా ఏవైతే కావాలో అవి మాత్రమే కొంటాను. పాప వేస్తుంది, ఒక సైడ్ నుంచి నేను తీసేస్తాను, కానీ గమనిస్తే మళ్ళీ ముఖమంతా అలిగినట్టు పెట్టుకుంటుంది. అందుకే వస్తుంది నా వెనకాల డిమార్ట్కి. అది చూసాం, అది బాగుంది, బాన్లీ లాగా. కానీ అది క్రాక్స్ పడే మాదిరి ఉందనేసి నేనేం దాన్ని తీసుకోలేదు. కానీ కాస్ట్ కూడా చాలా ఉంది దానిపైన. ఇంకా అలానే వెళ్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నాం. నేనేం చూడను, అన్నీ నా కూతురే చూస్తూ ఉంటుంది, ఇది తీసుకో అది తీసుకొని. పాపం నా పాప ఫీలింగ్ ఏమంటే అవన్నీ మనకు ఫ్రీగా ఇస్తారు అనుకుంటుందేమో. చూడు బాటిల్, ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, మళ్ళీ అది వేసింది. ఇంకా అది నేను తీసేయాలన్నమాట తనకు తెలియకోకుండా. ఖచ్చితంగా తీసేయాల్సిందే, ఎందుకు అనవసరంగా. ఇంట్లో ఎక్కడ చూసినా వాటర్ బాటిల్సే ఉన్నాయి. చెక్ చేస్తుంది నేనేమో తీసేసినానేమో అని. చూడు అది కూడా, అది నాకు అనవసరం, అది ఉంది, అలాంటిది ఉంది, కానీ మళ్ళీ వేసింది. తీసేసా పక్కకి, అంత గమనించుకోలే. బాటిల్ కూడా అక్కడ పెట్టేసిన.
మెల్లిగా వచ్చేసినాం. పాపం వెతుక్కుండా ఉంది ఇంకా ఏమన్నా వేద్దామా అని. ఇంకా చూడండి ఫ్లవర్స్ బాగున్నాయి కదా, కలర్ఫుల్గా మధ్య మధ్యలో అట్లా కలర్ఫుల్గా ఉండేటివి పెడతారు. వినాయకుడు చాలా బాగుంది. కార్లేక్ అయితే ఆ వినాయకుడు చాలా బాగుంటుంది. ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఐటమ్సే ఉంటాయి. ఇంకా లాస్ట్ వీక్ ఏదో ఒక జ్యూస్ ప్యాకెట్ ఒకటి తీసుకుంది. సరేలని తీసిన. తాగేవి తినేవి అయితే అనవసరమైనవి అయితే ఏం కావు, తీసేయచ్చు. కానీ కొన్ని వస్తువులు అక్కడ మాత్రం తీసుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత దాని ముఖం కూడా చూడదు. మళ్ళీ ఊరికే అనవసరమైన డబ్బు వేస్ట్. నేను కూడా అన్నీ చూస్తూ ఉన్నా. ఏమంటే కొంచెం వెరైటీగా ఉంటాయి. అయితే వెరైటీగా ఉన్నాయని అన్నీ కొనలేం కదా. ఇదైతే నాకు చాలా నచ్చింది. పోపులు వేసుకునే డబ్బా అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే దీనిపైన బార్కోడ్ లేదు. బార్కోడ్ సరేలే బిల్లింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే అక్కడ బార్కోడ్ వేసిస్తారనుకున్నా. చూసా, చాలా అట్రాక్టివ్గా ఉంది. సరే అనేసి ఈమె చూడు అప్పుడే కొత్తగా ఏమో పర్సులు పట్టుకొని ఉంది. పోయినప్పుడు అంతా ఒక పర్సు పట్టుకుంటుంది. చూస్తూ ఉంది అప్పుడే ఇది కావాలి అనేసి తీసుకుంది. ఇంకా తనకు తీసుకుంటే తిడతానేమో అనేసి నువ్వు కూడా ఒకటి తీసుకో అని నాకు ఇచ్చింది. బాగుంది అనేసి. కానీ అది క్యూట్గా చాలా బాగుంది. కాస్ట్ కూడా కొంచెం తక్కువే, అది 60 రూపీస్. బాగుంది. చేతిలో పట్టుకొని మనం ఏమన్నా డబ్బులు పెట్టుకొని పోవచ్చు. ఇంకా కావాలేమో చూస్తూ ఉంది. అన్నీ చూపిస్తూ ఉంది. అన్నీ కావాలంటుంది. కానీ నేను ఏం కొనిలేదు. ఇంకా పెద్ద బ్యాగులు కూడా ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే కొత్త మోడల్స్ బాగున్నాయి. ఇంకా అలానే ఆకుకూర కట్ చేసినా ఏమన్నా కడగడానికి బాగుంటుందని చూస్తున్నాం. కానీ వద్దనేసి పెట్టేసా. ఎందుకంటే ఆల్రెడీ ఉంది. ఇక్కడ క్లిప్స్ అప్పుడే చూడండి మళ్ళీ క్లిప్స్ దగ్గరికి వచ్చినాం. అన్నీ పట్టుకొని చూస్తూ ఉంది. పిల్లలంటే అంతే కదా, అన్నీ ఆడపిల్లలంటే ముఖ్యంగా ఇవే అన్నీ క్లిప్స్, బ్యాండ్స్ వీటన్నిటికీ ఫుల్ అట్రాక్ట్ అవుతారు. బాగుందా లేదా అని అడుగుతూ ఉంది. ఈ గ్లాస్ ఇది ఎందుకో నచ్చింది. ఈ గ్లాసు తీసుకుందామా జ్యూస్ తాగేకి అని అడుగుతుంది. కానీ ఆ గ్లాసు బరువుగా ఉంది, పడేస్తుంది. ఇవి టీ గ్లాసులు అన్నమాట. ఊరికే చూపిస్తూ ఉన్నా బాగున్నాయా అనేసి. అవి కూడా తీసుకోలేదు. ఇంకా అలానే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. ఇవంతా మొత్తం పిల్లలు సోప్స్, క్రీమ్స్. ఆ ప్లేట్ కావాలి అనేసి అది కలర్ ఏది కావాలా అని అడుగుతూ ఉన్నా. బ్లాకే తీసుకోమా అని చెప్తా ఉంది. సరేలే అని ఒకటి తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళే దారిలో మొత్తం ఫ్లవర్స్ కలర్ఫుల్గా. నాకన్నా నా బిడ్డకే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్లో ఇది తీసుకో అది తీసుకో అని చెప్తా ఉంటుంది. కానీ డబ్బులు కట్టేది నేనే కదా, చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి డ్రెస్సులు చూస్తూ ఉంది. వాళ్ళ తమ్ముడికంట అంత పెద్ద షర్టు వాడికి లూజ్ అవుతుంది కానీ అక్కడ పెట్టేసింది. ఇంకా అక్కడ నాప్కిన్స్ ఎన్నైనా వచ్చినప్పుడంతా తీసుకుంటుంది. మళ్ళీ అది నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కనపడదు. ఎక్కడ పడేసి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒకటి తీసుకుంది. ఇది తీసుకుంటా అది తీసుకుంటా అనేసి. ఇంకా అలా అది అయిపోయిన తర్వాత ఇంకా అట్లే ముందరకు పోయినాం. ముందుకెళ్ళి చూస్తూ ఉన్నాము ఏమన్నా ఉన్నాయా ఇంకా మనకి యూజ్ అయ్యేటివన్నీ. స్పెక్స్ చూస్తూ ఉన్నాం. ఇది తీసుకో అది తీసుకో అని చెప్తా ఉంది. కానీ ఎందుకు ఇదంతా అనవసరమైన వేస్ట్ అని తీసిలేదు. చాలా స్పెక్స్ ఉన్నాయి ఇంట్లో. మళ్ళీ పోయి అడిగితే ఇది నాకు చూపిస్తుంది, ఇది పెట్టుకోమా అని పెట్టుకొని చూస్తూ ఉన్నా. ఒక పోజ్ అన్న ఈమె ఫోటో తీస్తూ ఉంది. ఇచ్చిన చూడండి. మళ్ళీ ఆ సందులోనూ దూరి డ్రెస్ ఎత్తుకొచ్చింది. సరేలే బాగుందిలే అని, సరే బాగుందిలే తీసుకో అని చెప్పినాను.
తర్వాత ఇక్కడ మ్యాగీ ప్యాకెట్, ఇది నా కొడుక్కి చాలా ఇష్టము, కానీ వాడిని తీసుకురాలేదు. వాడికి తెలియకుండా వచ్చినామన్నమాట. ఇంకా తెలిస్తే నన్ను ఇంకా చంపేశాడు, నన్ను తీసుకుపో అనేసి. ఎందుకంటే ఆల్రెడీ పీనట్ బటర్ ఒకటి పగలగొట్టేసినాడు అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు. అందుకే అప్పటి నుంచి వాడిని తీసుకురాను. ఇంక ఈమె ఏదో బుక్ కావాలి అని చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట, ఇలాంటిది కావాలి అనేసి. చూస్తూ ఉంది తీసుకుంటా అని. ఏమో మళ్ళీ ఇది వద్దులే అని పక్కన పెట్టి ఇంకొకటి తీసుకుంది. చెక్ చేస్తూ ఉంది ఏమేమి తీసుకుందామా అనేసి. అది పక్కకు పెట్టేసింది, తీసుకోలేదన్నమాట. తర్వాత ఇక్కడ పెన్సిల్స్ బాక్సెస్ చూసింది కదా, ఆల్రెడీ మొన్న తెచ్చుకుంది, మళ్ళీ చూపిస్తూ ఉంది. ఇది కావాలా అనేసింది. అది దేనికి పనికిరాదు, ఊరికే వేసింది కావాలా అనేసి. ఈ బాక్స్ చూస్తూ ఉంది. ఈ అనవసరమైనటువన్నీ ఎన్ని వేసిందో దీంట్లో అన్నీ నేను తీసేయాల్సి వచ్చింది. ఉన్నాయి ఎరేజర్స్ ఉన్నాయి, అవేదో ఫోన్ టైప్లో ఉన్నాయని ఎరేజర్స్ వేసింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు అని నన్ను అడుగుతా ఉంది. రెండు విక్కొని అక్కడ పెట్టేసిన పద అనేసి. ముఖం చూడండి అప్పుడే మార్చేసుకుంటుంది. వెళ్తూ ఉన్నాము, ఇంకా ఏమన్నా చూద్దామా అనేసి. ఏమన్నా అవసరమైనవి అయితే నేను కొనిస్తాను, అవన్నీ అనవసరమైనటివే కాబట్టి ఆల్రెడీ ఉన్నవి ఎందుకు కొనడం అనేసి నేను కొనియలేదు. ఇక్కడ చూస్తే ఇవి చాక్లెట్స్ అన్నమాట, ఇవి ఆరెంజ్ మిఠాయి అనేసి అదొకటి తీసుకున్నాము. ఇప్పుడైతే ఫైనల్లీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక నాకు అర్థమైంది ఏమంటే నేను వేసినటువన్నీ తీసేసింది మా మమ్మీ. ఇంకా సరేలే ఇంకా అని మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పింది, వద్దు నాన్న ఇవన్నీ అనవసరం కదా. నేను కూడా ఇంకా అర్థం చేసుకున్నాను అనమాట. ఇంక సరేలే అర్థమయ్యేటట్టు చెప్పింది, నా దగ్గర ఉన్నాయి కదా అని ఇంకా సరేలే అని పక్కన పెట్టేశాను. ఇంకా మళ్ళీ డీమార్ట్ బయటికి రాగానే ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ కనపడింది అనమాట. ఆ ఐస్ క్రీమ్ కోసం అని వెళ్తే ఐస్ క్రీమ్ నో క్లోజ్ అని చెప్పేసినారు. ఇంకా చీజ్ పాప్కార్న్ తింటే ఇంక నాకు అవి నచ్చవని ఇంక సరేలే అని ఇంక వచ్చేసాము. ఇక్కడ దిగుతా అంటే మా మమ్మీ ట్రాలీ అయితే వదులుతాను అనమాట. మా మమ్మీ భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆడుకుంటా అలా కొంచెంసేపు బైక్ తోలే అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. బైక్ తోలుకుంటూ ఉన్నాను దాన్ని. ఇంకా అలా ఆడుకొని ఇంటికి వచ్చేసాము. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఇదంతా డీమార్ట్ షాపింగ్ అనమాట. నా తమ్ముడు చూసి నన్ను పిలుచుకొని పోకుండా మీరిద్దరే పోయినారా అనేసి గొడవ చేసినారు. ఇంకా అమ్మ చెప్పింది నేను ఒకసారి నువ్వు ఒకసారి అంటే ఇంకా నా తమ్ముడు వచ్చేసి ఇంక సరేలే తెచ్చిండేటవన్నా చూపిద్దాము అని ఇంకా వేసేసి రాను అని కూర్చోబెట్టినాడు. ఇంకా అక్కడైతే నా డ్రెస్ పౌచెస్ అన్నీ తీసుకున్నామన్నమాట. ఇది 2 నాప్కిన్స్. ఇవి వచ్చేసి డీమార్ట్లో తీసుకునే స్పెక్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్. ఇది వచ్చేసి ఫ్లెక్కర్, అది బటర్ఫ్లై క్లిప్ అనమాట. 2 టైప్స్ బటర్ఫ్లై క్లిప్. ఇంకా అలా అన్నీ చూపిస్తూనే ఉన్నాము. నా తమ్ముడు అక్కకు సంబంధించేటి అయితే తీసుకొచ్చినారు, నాకైతే ఏం తాలేదు అన్నాడు. ఇంకైతే చిన్న ఫ్లెక్కర్స్ అనమాట, జడ వేసుకునేటప్పుడు వేసుకోవడానికి. ఇంకా వచ్చేసి మా మమ్మీ కమ్మల బాక్స్ అనమాట. మా మమ్మీ పెద్ద కమ్మలు వేస్తుంది, అందుకే ఆ బాక్స్ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి స్వీట్ అనమాట. అది వచ్చేసి స్నాక్స్, ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానే స్నాక్స్కి ప్లేట్ అనమాట, అది చిన్నది. ఇంకా వచ్చేసి చాక్లెట్స్ అనమాట, డైరీ మిల్క్, స్నీకర్స్ అవంతా తీసుకున్నాము. అది కూడా నా తమ్ముడికే. ఇది వచ్చేసి ప్రసాదం అనమాట, కలకండ అంటారు కదా అది. ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్ అనమాట. దీంట్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఎంత ఆయిల్ వేసుకోవాలి ఏమి అని. అది గాజుది అనమాట. ఇంకా అది వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని చూస్తాను. అది వచ్చేసి గాజుదే కదా చెక్ చేస్తుంది మా మమ్మీ కూడా. ఇంక ఇది వచ్చేసి ఇంగువ అనమాట. అన్నిట్లోకి కొన్ని కర్రీస్లోకి అవి మెయిన్ అనమాట, మా మమ్మీ వేస్తారు. ఇది వచ్చేసి ఆరెంజ్ మిఠాయి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి స్ప్రే అనమాట, చెట్లకు వేసేది. ఇంకా మా మమ్మీ వానికి ఓపెన్ చేసి ఒకటి ఇస్తుంది.
అదన్నా ఇవ్వండి అన్నట్టు ఇప్పించుకున్నాడు వాడు. ఇంక ఇవి వచ్చేసి సాల్ట్ మమ్మీ తీసుకుంది. ఇవి అప్పడాలు. ఇవి వచ్చేసి బ్యాటరీస్ అన్నమాట. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, అన్ని కూరలకు బాగుంటుందని. ఇవి వచ్చేసి హెయిర్ బడ్స్. మా పక్కింటి అక్క వాళ్ళ కొడుకు మాతోనే ఆడుకుంటాడు. ఇంకా అందుకు వాళ్ళ మమ్మీ ఆ చిన్న టాయ్ తీసుకుందనమాట, 2-in-1. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ కార్ రోబోలాగా అవుతుంది. ఇది వచ్చేసి హిట్ స్ప్రే చేసేకి ఇంట్లో. ఇవి వచ్చేసి మా మమ్మీ తీసుకుంది ఐటమ్స్ కొన్ని, అవే ఆవాలు మెంతులు అంతా. మా మమ్మీకి ఐటమ్స్లో అన్నిటికన్నా అదే అనమాట చాలా నచ్చింది. ఆయిల్ బాటిల్, రీజనబుల్ రేట్ కూడా. ఇవే అండి మేము తెచ్చిన ఐటమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్. బాయ్.